ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. ఈ వేడుక ముఖ్య లక్షణం మహిళల హక్కులను ప్రోత్సహించడం. మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన వీర నారీమణుల గురించి తమ రంగాలలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన వారి గురించి తెలుసుకుందాం. ముందుగా మనం అంజలి గుప్తా గురించి తెలుసుకుందాం. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేసిన అంజలి గుప్తా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కోర్స్ మార్షల్ చేసిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు. అంజలి గుప్తా 1970లో ఉత్తరప్రదేశ్లో జన్మించారు. 1993లో భారత వైమానిక దళంలో చేరి ఆమె బెంగళూరులోని ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేశారు. తొలిసారిగా 2001లో ఫ్లైట్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందారు. మహిళా దినోత్సవం సందర్భంగా అంజలి గుప్తా వంటి మహిళల కథలు మనకి స్ఫూర్తినిస్తాయి. ఇలాంటి కథలు మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు షీలా దావ్రే గురించి తెలుసుకుందాం. మహిళలు బయటకు రావడమే తప్పుగా చూసే సమయంలో ఏకంగా ఆటో డ్రైవర్గా మారారు షీలా దావ్రే. మహారాష్ట్రలోని పూణేకి చెందిన షీలా దేశంలోని మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్గా రికార్డు సృష్టించారు. 1988లో ఆమె భారతదేశంలోనే తొలి మహిళా ఆటో డ్రైవర్గా నిలిచారు. పూణే నగరంలో సాంప్రదాయ సల్వార్ కమీజ్ ధరించి కాకి దుస్తులో ఉన్న పురుష ఆటో డ్రైవర్లతో సమానంగా రోడ్లపై ఆటో నడిపారు. ఆమె ఆటో డ్రైవర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆమె ఒక మహిళ అనే ఏకైక కారణంతో ఆమెకు ఆటో రిక్షాలను అద్దెకి ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదంట. మహిళా డ్రైవర్లు సురక్షితం కాదని అనేవారు. కానీ షీలా దావ్రే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఆటో డ్రైవర్గా మారారు. ఆమె ఈ నిర్ణయం ద్వారా స్త్రీలు కూడా ఈ రంగంలో రాణించగలరని నిరూపించారు. ఆమె కథ మహిళా సాధికారతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉదాహరణగా చెప్పొచ్చు. సో ఇప్పుడు మిథాలీ రాజ్ గురించి తెలుసుకుందాం. మిథాలీ రాజ్ తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి అయిన మిథాలీ రాజ్ భారతదేశపు మహిళా క్రికెట్ క్రీడాకారిణి. మిథాలీ రాజ్ క్రికెట్లో కెప్టెన్గానే కాదు, టెస్ట్ క్రికెట్లో తొలిసారి డబుల్ సెంచరీ చేసిన మహిళగా కొత్త రికార్డు నెలకొల్పారు. మిథాలీ రాజ్ భారత మహిళా క్రికెట్లో ఒక స్ఫూర్తిదాయక మహిళ. ఆమె 1982 డిసెంబర్ 3న రాజస్థాన్లోని జోధ్పూర్లో తమిళ కుటుంబంలో జన్మించారు. తండ్రి భారత్ వైమానిక దళంలో వారెంట్ ఆఫీసర్గా పనిచేశారు. మిథాలీ 10 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడడం ప్రారంభించింది. 1999లో ఆమెకు 16 ఏళ్ల ప్రాయంలో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. మిథాలీ రాజ్ కెరియర్లో అనేక రికార్డులను సృష్టించారు. ఆమె 12 టెస్టుల్లో 699 పరుగులు, 232 వన్డేల్లో 7,805 పరుగులు, 89 టీ20ల్లో 2,364 పరుగులు సాధించారు. వన్డేలో 7,805 పరుగులు సాధించడం ద్వారా ఆమె మహిళా క్రికెట్లో అత్యధిక వన్డే పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. అంతేకాకుండా 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్గా కూడా ఆమె రికార్డు సృష్టించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మిథాలీ రాజ్ జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆమె కథపై షబాష్ మిధు అనే హిందీ సినిమాను కూడా రూపొందించారు. ఇందులో తాప్సీ పన్ను మిథాలీ పాత్రలో నటించారు. మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ చేసిన కృషి, ఆమె సాధించిన విజయాలు భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఇప్పుడు రీటా ఫారియా గురించి తెలుసుకుందాం. రీటా ఫారియా భారతీయ అందాల సుందరిగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా గుర్తింపు పొందిన రీటా ఫారియా. అంతేకాదు ఒక వైద్యురాలు, మిస్ వరల్డ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. రీటా ఫారియా భారతదేశం నుండి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తొలి మహిళ. 1966లో ఆమె ఈ ప్రతిష్టాత్మక బహుమతిని అందుకొని అంతర్జాతీయ వేదికపై భారత మహిళా ప్రతిభను ప్రపంచానికి చాటారు. రీటా ఫారియా ముంబైలో జన్మించారు. ఆమె వైద్య విద్యను అభ్యసిస్తూ 1966లో మిస్ బాంబే పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. తర్వాత మిస్ ఇండియా కిరీటాన్ని కూడా గెలుచుకున్నారు. అదే సంవత్సరంలో లండన్లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని ఆసియా ఖండం నుంచి ఈ బహుమతి అందుకున్న తొలి మహిళగా నిలిచారు. మిస్ వరల్డ్ కిరీటం పొందిన తర్వాత రీటా ఫారియా మోడలింగ్ మరియు చలనచిత్ర రంగాలలో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె తన వైద్య విద్యను కొనసాగించడానికి ప్రాధాన్యత ఇచ్చారు.
లండన్లోని కింగ్స్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్గా సేవలందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా రీటా ఫారియా జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆమె అందం మరియు మేధస్సును బ్యాలెన్స్ చేసుకుంటూ తన లక్ష్యాలను సాధించడంలో నిలిచిన విధానం ప్రతి మహిళకు ప్రేరణ. ఇప్పుడు మనం కల్పనా చావ్లా గురించి తెలుసుకుందాం. కల్పనా చావ్లా పేరు వినగానే నింగిలో భారత మహిళ సాహసయాత్ర గుర్తుకు వస్తుంది. ఆమె మట్టిలో పుట్టిన నింగిలో ఒదిగిపోయిన గొప్ప వ్యక్తిత్వం. కల్పనా చావ్లా 1962 మార్చి 17న హర్యానాలోని కర్నాల్లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆమెకు అంతరిక్షంపై అపారమైన ఆసక్తి. ఆ ఆసక్తే ఆమెను ఖగోళ శాస్త్రాన్ని, అంతరిక్ష యాత్రను సాకారం చేసుకునేలా చేసింది. కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. అప్పుడు 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్లు అంతరిక్షయానం చేశారు. కల్పనా చావ్లా అమెరికాలో వైమానిక ఇంజనీరింగ్ చదివి నాసాలో శాస్త్రవేత్తగా చేరారు. 1997లో ఆమె తొలిసారి అంతరిక్ష యాత్రకు వెళ్లారు. 2003లో కొలంబియా అంతరిక్ష నౌకలో మరోసారి ప్రయాణించారు. 2003 ఫిబ్రవరి 1న ఆమె ప్రయాణించిన కొలంబియా STS-107 అంతరిక్ష నౌక భూమికి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో కల్పన సహా 7 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. కల్పనా చావ్లా తన సాధనతో ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఆదర్శంగా నిలిచారు. అంతరిక్ష రంగంలో భారతీయ మహిళా కీర్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. కల్పనా చావ్లా కథ మహిళలకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప ఉదాహరణ. ఆమె కలలను అనుసరించి ఎంతటి అద్భుతమైన విజయాలను సాధించవచ్చో నిరూపించారు. ఇప్పుడు మనం కిరణ్ బేడి గురించి తెలుసుకుందాం. కిరణ్ బేడి పేరు వినగానే ధైర్యం, క్రమశిక్షణ, న్యాయ పరిరక్షణ గుర్తుకు వస్తాయి. ఆమె భారతదేశంలో తొలి మహిళా IPS అధికారిగా ప్రఖ్యాతగాంచారు. కిరణ్ బేడి 1949 జూన్ 9న పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. చిన్ననాటి నుంచి చదువుపై, క్రీడలపై ఆసక్తి కలిగి ఉండే ఆమె టెన్నిస్లో జాతీయ స్థాయిలో అనేక విజయాలు సాధించారు. 1972లో భారత్ తొలి మహిళా IPS అధికారిగా చరిత్ర సృష్టించారు. ఢిల్లీ, గోవా, మిజోరాం, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో ఉన్నత స్థాయిలో సేవలు అందించారు. కిరణ్ బేడి అని ప్రఖ్యాతి పొందిన ఆమె ట్రాఫిక్ నియంత్రణలో కఠిన చర్యలు తీసుకున్నారు. కిరణ్ బేడి తీహార్ జైల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన సమయంలో అనేక సంస్కరణలు చేపట్టారు. ఖైదీలకు విద్య, శిక్షణ అవకాశాలను కల్పించి జైలును ఒక పునరావాస కేంద్రంగా మార్చారు. IPS అధికారిగా విశేష సేవలు అందించిన తరువాత ఇండియన్ విజన్ ఫౌండేషన్ స్థాపించి విద్య, మహిళా సాధికారత, రక్షణ రంగాల్లో సేవ చేస్తున్నారు. కిరణ్ బేడి మహిళలకు ఒక స్ఫూర్తిదాయక ప్రతిమూర్తి. ఆమె సహనం కాదు, సాహసం అనే నినాదంతో ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. మహిళా దినోత్సవం సందర్భంగా కిరణ్ బేడి కథ ప్రతి మహిళకు దృఢ సంకల్పం, నిబద్ధత, నాయకత్వం ఎలా ఉండాలో స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ గురించి తెలుసుకుందాం. ఇందిరాగాంధీ భారతీయ తొలి మహిళా ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ పేరు వినగానే శక్తివంతమైన నాయకత్వం, సంకల్ప బలం, నిర్ణయాత్మకత గుర్తుకు వస్తాయి. ఆమె భారతదేశం తొలి ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. ఇందిరాగాంధీ 1917 నవంబర్ 19న ప్రయాగ్రాజ్లో జన్మించారు. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కుమార్తె. చిన్నతనం నుంచే దేశభక్తి, ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగిన ఆమె తండ్రి నడిపిన స్వాతంత్ర ఉద్యమంలో మౌనంగా భాగస్వామిగా మారారు. 1959లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1966లో భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశాన్ని బలోపేతం చేశారు. 1971వ సంవత్సరం యుద్ధంలో పాకిస్తాన్పై విజయం సాధించి బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా ఆవిర్భవింపజేశారు. పాయింట్స్ బ్యాంకుల జాతీయకరణ, పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఆత్మ నిర్భర భారత్ లక్ష్యంగా అణు పరీక్షలు నిర్వహించారు. అత్యంత కఠినమైన నిర్ణయాలలో అత్యవసర పరిస్థితి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే ఎమర్జెన్సీ 1975 నుంచి 77 వరకు.
ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా అగ్ని పరీక్షను ఎదుర్కొన్నారు. 1984 అక్టోబర్ 31న తనే నమ్మిన వ్యక్తుల చేతిలో హత్యకు గురైన ఆమె స్ట్రాంగెస్ట్ లీడర్గా ప్రపంచం గుర్తింపు పొందారు. బలమైన మహిళ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనే విషయాన్ని ఇందిరాగాంధీ తన జీవితంతో నిరూపించారు. మహిళలు రాజకీయ రంగంలో సత్తా చాటేందుకు, దేశాన్ని నడిపించే శక్తిగా నిలవడానికి ఆమె ఒక స్ఫూర్తి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ ఇందిరాగాంధీ జీవిత కథ ఒక ప్రేరణగా మారాలి. ఇప్పుడు ఆనందీబాయి గోపాల్ జోషి గురించి తెలుసుకుందాం. ఆనందీబాయి గోపాల్ జోషి భారత తొలి మహిళా డాక్టర్. భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలిగా ఆనందీబాయి గోపాల్ జోషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె సాధించిన విజయం మహిళా విద్యకు మార్గదర్శకంగా నిలిచింది. ఆనందీబాయి 1865 మార్చి 31న మహారాష్ట్రలోని కయ్యాగావ్ అనే గ్రామంలో జన్మించారు. కేవలం 9 ఏళ్ల వయసులో గోపాలరావు జోషితో వివాహం జరిగింది. కానీ భర్త గోపాలరావు ఓ వైద్యురాలిగా మారాలని ఆమెను ప్రోత్సహించారు. 1880లో ఆనందీబాయి 15 ఏళ్ల వయసులో ప్రథమ సంతానాన్ని కోల్పోయిన తర్వాత భారతదేశంలో మెరుగైన వైద్య సేవలు అవసరమని గుర్తించారు. ఆమె అమెరికా వెళ్లి వైద్య విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. 1883లో న్యూయార్క్లోని విమెన్స్ మెడికల్ కాలేజ్లో చేరారు. 1886లో ఎండి పట్టా పొందారు. ఇది భారతీయ మహిళకు వచ్చిన తొలి వైద్య డిగ్రీ. ఆమె తన పట్టా అందుకున్న సందర్భంగా క్వీన్ విక్టోరియా ఆమెకు ప్రత్యేక అభినందనలు పంపించారు. ఇది భారత మహిళా విద్యకు విశేష గౌరవాన్ని తీసుకువచ్చింది. అసంతృప్తికరమైన వాతావరణం కారణంగా ఆనందీబాయి క్షయవ్యాధి బారిన పడి 1887లో కేవలం 22 ఏళ్ల వయసులోనే మృతి చెందారు. ఆనందీబాయి జీవిత ప్రయాణం మహిళలు చదువుకోకూడదనే అపోహలను ఛేదించి వారి స్వప్నాలను నిజం చేసుకోవచ్చు అని నిరూపించింది. వైద్య రంగంలో భారత మహిళకు మార్గదర్శిగా నిలిచిన ఆమె కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆనందీబాయి గోపాల్ జోషి జీవితం ఒక గొప్ప ఆదర్శంగా మారాలని ఆశిద్దాం. చూశారు కదా, మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన మహిళల గురించి. సో ఈ రంగాలే కాదండి, ప్రతి రంగాల్లో కూడా ఈ రోజుల్లో అలాగే అప్పటి నుంచి కూడా చాలా మంది మహిళలు ముందడుగులోనే ఉన్నారు. సో ఇది ఉమెన్స్ డే స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.